బలిపీఠమును గూర్చినటువంటి సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. గడిచిన 2 వారాలు ఆ బలిపీఠమును గురించి, ఆ బలిపీఠము మీద పెట్టవలసినటువంటి సమర్పణల గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రభు ఆ మాటలు మన హృదయంలో స్థిరపరచునుగాక. హల్లెలూయా. ఈరోజు కూడా మరొక సందేశాన్ని బలిపీఠమును గురించి మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండ 20వ అధ్యాయము 24వ వచనాన్ని మనం మూలవాక్యంగా మనం చదువుకుందాం. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి ఆశీర్వదించెదను. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయనప్పుడు మలచిన రాళ్లతో దానిని కట్టకూడదు. దానికి ఏ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. మనం చదువుకున్నటువంటి దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే నిర్గమకాండ 20వ అధ్యాయ ప్రారంభ వచనాల్లో దేవుడు మోషేకి కొన్ని ఆజ్ఞలు ఇస్తాడు. కొన్ని ఆజ్ఞలు అనే దానికన్నా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుడు తన ప్రజల్ని సీనాయి పర్వతం మీదకి అనగా హోరేబు పర్వతం యొద్దకు నడిపించిన తర్వాత మోషే ప్రజలందరినీ కొండ కింద వదిలిపెట్టి ఈయన ఒక్కడు మాత్రమే ప్రభువుతో మాట్లాడటానికి వెళతాడు. ఆ మాట్లాడుతున్నటువంటి దేవుని ద్వారా 10 ఆజ్ఞలు తీసుకొని వస్తాడు. 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితో ఒక సహవాసపు అనుభవాన్ని కలిగి నడిపించబడుతూ కొండ దిగొచ్చిన తర్వాత 10 ఆజ్ఞలు ప్రజలకు అందించిన వాడుగా ఉంటాడు. ప్రజలు మోషేతో అంటాడు కదయ్యా, దేవుడు మాతో మాట్లాడితే ఆయన ఉరుములు గడగడ శబ్దాలు మేము వెళ్ళలేకపోతా ఉన్నాం కనుక దేవుడు మాతో మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ దేవుని మాటలు పట్టుకొని వచ్చినటువంటి మీరు మాతో మాట్లాడండి, అది మాకు చాలు. ఆయన మాతో మాట్లాడితే మేము వినలేకపోతా ఉన్నాం, ఆ ధ్వని మేము వినలేకపోతా ఉన్నాం, ఆ శబ్దాన్ని మేము వినలేకపోతా ఉన్నాం, అవి చాలా గంభీరమైనటువంటి మాటలుగా ఉన్నాయి. కనుక ఆయన మాతో మాట్లాడే కన్నా ఆయన మాటలు మీరు మాకు అందించండి, మేము వింటామని చెప్పేసి అని మోషేతో మాట్లాడతాడు. మరలా ఆ మాటలన్నిటి తీసుకొని మోషే మరలా సీనాయి కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఆ సీనాయి కొండ మీద మోషేతో దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మోషే, నా నామమున జ్ఞాపకార్థముగా ఉన్నటువంటి ప్రతి స్థలములోనూ నేను వచ్చి మిమ్మల్ని కలుసుకున్నట్లుగా, నేను వచ్చి మీతో మాట్లాడినట్లుగా, నేను వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించినట్లుగా, నేను వచ్చి మిమ్మల్ని కలుసుకున్నట్లుగా మీరు ప్రతి ఒక్కరొక మట్టి బలిపీఠను మీరు కట్టాలి. మీకు ఒక బలిపీఠం ఉండాలి. ఆ బలిపీఠం యొద్దకు నేనే నేరుగా దిగివచ్చి నేను మిమ్మల్ని కలుసుకుంటాను. ఆ బలిపీఠం ఉన్నటువంటి ఆ ప్రతి స్థలములో నేను వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ప్రియ దేవుని సంగమా, ప్రభు దీవెనను మనం పొందుకున్నట్లుగా, ప్రభు ఆశీర్వాదాలు మనం అనుభవించినట్లుగా, ప్రభు యొక్క కార్యాలు మన జీవితంలో మనం అనుభవించినట్లుగా నీకు నాకు మనందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి బలిపీఠపు అనుభవం కావాలి. నేను చెప్పాను కదా, బలిపీఠం అంటే ఏంటంట? అందరు చెప్పాలి. బలిపీఠం అంటే ఏంటి? సమర్పణ. బలిపీఠము దేన్ని సూచిస్తూ ఉందంటే సమర్పణ జీవితాన్ని సూచిస్తూ ఉంది. ఎవరిలో అయితే ఆ సమర్పణ ఉంటుందో, ఎవరిలో అయితే ఆ త్యాగం ఉంటుందో, ఎవరైతే వారి జీవితాన్ని అర్పించుకునేటువంటి అనుభవం కలిగి ఉంటారో వారి యొద్దకు దేవుడు దిగువ రావటం మాత్రమే కాదు, వారిని దేవుడు ఆశీర్వదిస్తాడంట. బిగ్గరగా చెప్పలు కొడుతూ ప్రభు నామని మహింపరుద్దాం. దేవుడు మనలందరినీ సమర్పణ అనుభవంలోకి నడిపించునుగాక. ప్రభువు నిత్యముగా దిగి వచ్చి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆయన గగనము చీల్చుకొని నిత్యముగా ప్రభు ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించునుగాక. అందుకు మనం ఏం చేయాలంటే ఒక బలిపీఠపు అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. బైబిల్లో ప్రతి ఒక్కరికి బలిపీఠం ఉండాలి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ బలిపీఠం ఎలా కట్టాలంట? మలచని రాళ్లతో కట్టాలని ఉంది. ఏ రాళ్లతో అంట? మలచిన రాళ్ళు కాదు, మలచని రాళ్ళు. ఇప్పుడు మలచిన రాళ్ళు అంటే ఏంటి? ఇటుకలు, సిమెంట్ బిల్లలు. అవి ఏం చేస్తారు? మనుషులు వారి చేతులతో పనిముట్లు తగిలించి వాటిని ఏం చేస్తారు? తయారు చేస్తారంట. ఈ మలచిన ఇటుకల సిమెంట్ రాళ్ళతో మనం బలిపీఠాన్ని కట్టకూడదు. ఆనాడు మోషేతో దేవుడు అంటాడు కదా, అయ్యా మలచిన రాళ్ళు కాదు, మలచని రాళ్ళు అంటే పనిముట్టు తగిలించి సరిచేయనటువంటి రాళ్ళు ఏవైతే ఉంటాయో వాటితో మీరు బలిపీఠాన్ని కట్టాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటను మనం కొంచెం లోతుగా ధ్యానం చేసుకున్నట్లయితే దేవుని వాక్యాన్ని మనం మలచని వారిగా మనం ఉండాలి. వాక్యానికి మనకు అనుగుణంగా మనం మలుచుకోకూడదు. వాక్యానికి మనం ఇష్టం వచ్చినట్లుగా వాక్యాన్ని మనం మలుచుకునే వారిగా మనం ఉండకూడదు. వాక్యం ఎలా అయితే నడిపించబడుతుందో, వాక్యం ఏదైతే సూచిస్తుందో, వాక్యం ఎలా అయితే ఉండమని చెప్పిందో అలాగనే మన వాక్యాన్ని వెంబడించాలే కానీ మనకు నచ్చినట్లుగా మనకు తగినట్లుగా మన వాక్యాన్ని మలుచుకోకూడదు.
ఈరోజు ప్రభువు నమ్మినటువంటి వ్యక్తులు సమాజంలోకి వెళ్ళి చాలామంది త్రాగుతూ ఉన్నారు. అయ్యా నువ్వు ప్రభువు నమ్మేవు కదా, ఎందుకు తాగుతున్నావు అంటే, నువ్వు నాకు చెప్పేది దేవుని వాక్యమే చెప్తుంది, తినుడి తాగుడి సుఖించుడు అని ఉంది కదా, అందుకే తాగుతున్నావు అని అంటాడు వాడు. దేవుని వాక్యం అలా చెప్తుందా? లేదు కదా. ఈరోజు మనుషులు ఏం చేస్తారంటే వారికి అనుగుణంగా వాక్యాన్ని మలుచుకుంటూ ఉన్నారు. ఏమా మందిరానికి రాలేదు అని అంటే, అయ్యా పాస్టర్ గారు మందిరానికి రాకపోయిన ఇంట్లో ఉండి నేను ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు అంగీకరిస్తాడు? అది నీకు ఇవ్వబడినటువంటి సమయము, ఇది దేవుణ్ణి ఆరాధించుకునేటువంటి సమయము, సంఘముతో కలిసి ప్రభు యొక్క ప్రత్యక్షతను పొందుకునేటువంటి సమయం కనుక ఆ సమయంలో ప్రభు సన్నిధికి వచ్చి సంఘముతో కలిసి ప్రభువుని ఆరాధించాలి. అది దేవుని యొక్క ఆజ్ఞ, అది దేవుని యొక్క వాక్యము. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ఉన్న అక్కడ దేవుని సన్నిధి ఉందని చెప్పేసి ఇంట్లో పిల్లల్ని పెట్టుకుని ప్రభువుని ఆరాధించుకుంటే అది మలచిన వాక్యం అయిద్దా, మలచిన వాక్యం అయిద్దా? అది మలిచిన వాక్యం. అంటే వారికి అనుగుణంగా వాక్యాన్ని వారు పాటిస్తూ ఉన్నారు. ఈరోజు చాలా మంది ఉపవాసం ఉండేటువంటి పద్ధతి తెలియట్లా. ప్రభువు నేర్పించిన ఉపవాసం ఏంది? కాడి మారులు చూడండి, మోకులను తెప్పుంటాయు. నువ్వు ఉపవాసం ఉన్నావంటే అపవాది యొక్క బంధకాలన్నీ తెగిపోవాలి. నువ్వు ఉపవాసం ఉన్నావంటే నీ మీద ఉన్నటువంటి భారాలు తొలగిపోవాలి. నువ్వు ఉపవాసం ఉన్నావంటే దేవుని సహాయాన్ని ఖచ్చితంగా నువ్వు పొందుకోవాలి. ఉపవాసం ఉండేటువంటి పద్ధతి దేవుడు మాతో మాట్లాడుతూ ఉన్నాడు. రహస్యం ఉన్నటువంటి నీ గదిలోకి వెళ్ళి నీ తలుపులు వేసుకొని చక్కగా తలస్నానం చేసి నువ్వేం చేయాలంట? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని దేవుని వాక్యం చెబుతా ఉంటే, ఈరోజు భక్తులు ఏం చేస్తూ ఉన్నారు? ఉపవాసం ఉంటూ పనులకెళ్ళి పనులు చేసుకుంటా ఉన్నారు. అది దేవుడు అంగీకరించే ఉపవాసమా? అలాంటి వారు వాక్యాన్ని మలుస్తున్నారా, మలచిన వారుగా ఉన్నారా? మలుస్తున్న వారికి నచ్చినట్లుగా, ఎవరికి వారికి నచ్చినట్లుగా దేవుని వాక్యాన్ని మలుచుకుంటున్నారు. ఉన్నది ఉన్నట్లుగా పాటించట్లా, ఉన్నది ఉన్నట్లుగా సరి చేసుకోవడానికి అప్పగించుకోవట్లా, వాక్యపు అనుగుణ మార్గాల్లో నడిపించబడట్లా. ఎవరికి నచ్చిన తోవలో వారు వాక్యాన్ని మలుచుకుంటా ఉన్నారు. వారి భౌతిక సంబంధమైనటువంటి శరీరాలకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో దాన్ని మలుచుకుంటా ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, బలిపీఠం కట్టదలిస్తే నువ్వు బలిపీఠం కట్టేటప్పుడు నీకు నువ్వు మలుచుకున్నట్లుగా బలిపీఠాన్ని కట్టుకోకూడదంట. దేవుని వాక్యం ఎలా అయితే చెప్తుందో అలాగూ నువ్వు సమర్పణ అనుభవంలోకి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకం మీద, లోకేచ్ఛల మీద, లోక సుఖభోగాల మీద నీకు ఒక సమర్పణ ఉండాలని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. వాటి విషయంలో పూర్తిగా ఒక సమర్పణ అనుభవంలోకి రావాలి. అంతేగాని లోకంలో ఉన్నటువంటి సినిమా హాల్కి వెళ్ళలేదు పాస్టర్ గారు అని చెప్పేసి మనం చెప్పుకొని సంబరపడటం కాదు. సినిమా హాల్కి వెళ్ళకపోయిన సినిమా హాల్లో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ మన గృహాలనే జరుగుతూ ఉన్నాయి. మొన్న మధ్య ఒకసారి ఒక ఇంటికి వెళ్ళా, తల్లిదండ్రులు లేరు, పిల్లలు ఉన్నారు. సినిమా హాల్లో ఎట్లయితే లైట్లన్నీ ఆపేసి ఫ్యాన్లు వేసి పెద్ద సౌండ్ పెట్టి పెద్ద స్క్రీన్ వేసి పెడతారో, ఆ ఇంట్లో కూడా పిల్లలందరూ ఏం చేస్తూ ఉన్నారు, ఆ సినిమా హాల్ మూడు ఒకటి క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళు పెద్ద టీవీ ఒకటి పెట్టేసి, మంచి సౌండ్ ఒకటి పెట్టేసి, తలుపులన్నీ వేసేసి, లైట్లు ఆపేసేసి ఇక చక్కగా చూస్తూ ఉన్నారు ఆ పిల్లల వీడియోలు అవన్నీ. లోకంలో మనం లేవని చెప్పుకుంటూనే లోకాన్ని ఇంకా విసర్జించలేని వారిగా మనం ఉంటూ ఉన్నాం. అంటే వాక్యాన్ని ఏం చేస్తూ ఉన్నారంటే వారు సరిగ్గా అన్వయించుకోవట్లా, వారికి నచ్చిన శైలిలో వారు మలుచుకుంటూ ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు బలిపీఠపు అనుభవంలోకి రావాలంటే ఒక మలచని రాళ్లతో, మలచని వాక్యాలతో నీకు నువ్వు వాక్యాన్ని అన్వయించుకోవటం కాదు, లేదా వాక్యాన్ని నీకు నచ్చినట్లుగా నువ్వు అన్వయించుకోవటం కాదు. కానీ వాక్యం ఎలా అయితే చెప్తుందో అలా మాత్రమే నడిపించబడినప్పుడు మన జీవితంలో దేవుని కార్యాలు మనం అనుభవించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, బైబిల్లో చాలా మంది బలిపీఠాలు కట్టారు. ఇంచుమించుగా 20 మంది బలిపీఠాలు కట్టారు. ఎంతమంది? 20 మంది బలిపీఠాలు కట్టారు. మొదటి బలిపీఠం ఎవరు కట్టారు? నోవాహు కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జల ప్రళయం ముగించబడిన తర్వాత ఆయన భూమి మీదకి దిగి వచ్చాడని చెప్పేసి అని, లేదా ఆరిన నేల మీద అడుగు పెట్టాడని ఒక చక్కని బలిపీఠాన్ని కట్టి మంచి దహన బలి అర్పిస్తే అది దేవుడికి ఎంతో శ్రేష్టమైనటువంటి బలిపీఠంగా ఉందంట. శ్రేష్టమైన బలిపీఠంగా ఉందంట. ఆ సువాసన దేవుడు ఆజ్ఞానించి నోవాహుతో సకల ప్రజలతో ఒక శాశ్వతమైనటువంటి నిబంధన చేశాడు ఆయన. ఆ తర్వాత బలిపీఠం కట్టినటువంటి వ్యక్తి ఎవరంటే అబ్రహాము. బైబిల్లో ఎక్కువగా బలిపీఠాలు కట్టింది ఎవరంటే అబ్రహాము గారే. ఇంచుమించుగా 4 బలిపీఠాలు కట్టాడు. ఎన్ని బలిపీఠాలు కట్టాడు ఆయన? 4 బలిపీఠాలు కట్టాడు. ఈరోజు అబ్రహాము కట్టినటువంటి బలిపీఠాల గురించి మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము
7వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకును నీ దేశమునిచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు దేవునికి స్తోత్రం కలుగునగాక. అబ్రహాము కట్టినటువంటి మొదటి బలిపీఠం ఇది. ఆ బలిపీఠానికి అబ్రహాము ఏ పేరు పెట్టాడంటే ప్రత్యక్షత బలిపీఠం అని అన్నాడు. అందరు చెప్పండి, ఏ బలిపీఠం అంట? మనకు కూడా ఒక బలిపీఠం ఉండాలి, మనకు కూడా ఒక ప్రత్యక్షత బలిపీఠం ఉండాలి. అబ్రహాము ఎందుకు ఆ బలిపీఠానికి ప్రత్యక్షత బలిపీఠం అని పేరు పెట్టాడంటే దేవుడు నన్ను దర్శించాడని, దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడని, దేవుడు నాతో మాట్లాడాడని. ప్రారంభ దినాల్లో, తొలిటి దినాల్లో ప్రభువు మనల్ని దర్శించినటువంటి ఆ ప్రత్యక్షత అనుభవాన్ని మన జీవిత కాలం మనం మరిచిపోయే వారికి ఉండకూడదు. ఆ ప్రత్యక్షించినటువంటి ఆ దేవునికి ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ ప్రత్యక్షించుకున్నటువంటి దేవునికి ఒక సమర్పణ అనుభవంలోకి మనం రావాలి. పలుమార్లు అపోస్తలుడైన పౌలు గారు అంటాడు కదా, చూడండి, దేవుడు పిలిచినటువంటి ఆ పిలుపుకు నేను అవిధేయుడిని కాక అని అంటాడు. దేవుడు పిలిచినటువంటి ఆ పిలుపుకు నేను అవిధేయుడిని కాక. దమస్కు మార్గంలో చూడండి, ఆ గర్విష్ఠుడై గుర్రం మీద సంఘాన్ని నాశనం చేయాలని బయలుదేరుతున్నటువంటి సౌలుని దేవుడు దర్శించి పౌలుగా మార్చి ఆనాటి నుండి సంఘ స్థాపనలో ఒక విరివిగా అపోస్తలుడైన పౌలు గారిని మనం చూడండి ప్రభువు వాడుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. ఆనాటి నుండి దేవుని రాకడ చూడండి, ఆయన మరణ దినం వరకు ప్రభు పనిలోనే ఆయన విధేయత కలిగి నడిపించబడ్డాడు. పలుమార్లు ప్రజలతో, అగ్రిప్ప రాజుతో కూడా ఒక సందర్భంలో అంటాడు కదా, అయ్యా ఆయన నన్ను పిలిచినటువంటి పిలుపుకి నేను అవిధేయుడి కాక నడిపించబడుతున్నాను అంటాడు. అంటే జాగ్రత్తగా వినండి, ప్రభువు మనల్ని దర్శించినటువంటి ఆ దినాలు ఏవైతే ఉన్నాయో, ప్రభు మనకి ప్రత్యక్షమైనటువంటి ఆ దినాలు ఏవైతే ఉన్నాయో వాటిని మన జీవితంలో మనం మర్చిపోకూడదు. మనం కృంగిపోయినప్పుడు, మనం బలహీనులమై ఉన్నప్పుడు, లేదా మనం కొంచెం ఇబ్బందికి గురవుతున్నప్పుడు ఆయన నిన్ను పిలిచిన పిలుపు ఏదైతే ఉందో, నేను ఏర్పరచుకున్నటువంటి ఆ ఏర్పాటు ఏదైతే ఉందో, నీకు ప్రత్యక్షమైనటువంటి ఆ దర్శనం ఏదైతే ఉందో, దాన్ని నువ్వు ఎప్పుడు నీ మదిలో పెట్టుకొని కృంగిపోతూ ఉన్నప్పుడల్లా దాన్ని జ్ఞాపకం తెచ్చుకొని బలపరచబడి ఉజ్జీవాన్ని పొందుకోవాలి. నువ్వు ఆ విషయంలో నువ్వు ఎల్లప్పుడూ ఒక బలిపీఠపు అనుభవాన్ని కలిగి ఉండి, ప్రత్యక్షత బలిపీఠం కలిగినటువంటి అనుభవం నీలో ఉండాలి. దేవుడు అబ్రహాముని పిలిచాడు, అయ్యా నీ సొంత ఇంటిని, స్వజనులను, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు రా అన్నప్పుడు వెంటనే తన వారందరిని తీసుకొని ఆయన దేవుడు చూపించినటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అబ్రహాముతో ప్రభువు మాట్లాడుతున్నటువంటి ఆ పరిస్థితిని అబ్రహాము జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఏం చేశాడంటే, దేవుడు ఈ స్థలం ముందు నాకు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి ఇక్కడ నేను ఒక బలిపీఠం కట్టాలని దానికి ప్రత్యక్షత బలిపీఠం అని కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాం అంతగా దీవించబడటానికి, అబ్రహాం అంతగా ధనవంతుడిగా మార్చబడటానికి, అబ్రహాం అంతగా దేవుని యొక్క కృపను అనుభవించడానికి గల కారణం ఏంటంటే ఈ ఒక బలిపీఠపు అనుభవాన్ని ఆయన కలిగి ఉన్నాడు. దీన్ని కొంచెం మనం వేరొక కోణంలో మనం ధ్యానించుకున్నట్లయితే, దేవుడు తన సేవకుడిని బలపరిచి సంఘానికి ఏ మాటలు అయితే అందిస్తూ ఉన్నాడో ఆ మాటలు మీకు ప్రత్యక్షమవుతూ ఉండగా, ఆ మాటలు మీకు వినబడుతూ ఉండగా, ఆ మాటలు మీకు చెవులు పడుతూ ఉండగా, అవి మిమ్మల్ని సరిచేసేవే కానివ్వండి, అవి మిమ్మల్ని సరిదిద్దేవే కానివ్వండి, అవి మిమ్మల్ని హెచ్చరించేవే కానివ్వండి, అవి మీకు కఠినంగా ఉన్నప్పటికీ కానివ్వండి, ఆ మాటలకు మనం వెంటనే సరెండర్ అయిపోవాలి. అవునయ్యా నిజమే, ఈ స్వభావం నాలో ఉంది, సేవకుడి ద్వారా మీరు నాతో మాట్లాడారు, ఇంకెప్పుడు ఈ స్వభావాన్ని నాలోకి రానిచ్చుకోకుండా నేను జాగ్రత్త పడతాను, ఇంకెప్పుడు ఈ మాటల గురించి మీరు సేవకుల నుంచి నాతో మాట్లాడారు కదా, ఇలాంటి మాటలు ఎప్పుడు నా నోట రానివ్వను, ఇలాంటి ప్రవర్తన ఎప్పుడు నా ద్వారా జరగనివ్వనని సేవకుడి ద్వారా ఏదైతే దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడో ఉన్న ఫలంగా వాటిని మనం అప్పగించేసుకోవాలి. అదే ప్రత్యక్షత బలిపీఠం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీలో ప్రేమ లేనటువంటి స్వభావం ఉంది. మీ తోటి విశ్వాసం అంటే మీ పడట్లా, లేదా మీ తోటి వారంటే మీకు పడట్లా, ప్రేమ లేదు, క్షమించే గుణం లేదు. ఒక ఆదివారం ఆరాధనలో దేవుడు ప్రేమ గురించి మాట్లాడాడు, క్షమించే స్వభావాన్ని గురించి మాట్లాడాడు, ఆ గుణాన్ని గురించి దేవుడు మీతో మాట్లాడుతూ ఉండగా, నిజమే ఈ గుణం నాలో లేదయ్యా, లేకపోవటాన్ని బట్టి నేను ఎవరిని క్షమించలేని వానిగా ఉన్నాను, లేకపోవటాన్ని బట్టి నేను ఎవరిని ప్రేమించలేని వానిగా ఉన్నాను. ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు కాబట్టి ఇంకెప్పుడు ఇలాంటి వ్యతిరేక స్వభావం నాలోకి రానివ్వను, నేను ఎల్లప్పుడూ నీ ప్రేమను కలిగి నడిపించబడతానయ్యా అని అప్పగించుకోవటమే ఒక ప్రత్యక్షత బలిపీఠం. ఉన్న ఫలంగా ఒక సమర్పణ అనుభవంలోకి నువ్వు రావాలి.
మీలో ఉన్నటువంటి లోటుపాట్లు దేవుడు సరి చేస్తూ ఉన్నప్పుడు, మీలో ఉన్నటువంటి లోటుపాట్లు సేవకుడు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, మీలో సరి చేసుకోవలసిన వాటిని వాక్యములో నుండి దేవుడు మీకు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, అవునయ్యా నాలో ఉంది, నాలో ఉంది, నాలో ఉంది, నేను సరి చేసుకుంటానయ్యా, ఈ ఆరాధనలు నాతో మాట్లాడావు అని నిన్ను అప్పగించుకోవటమే బలిపీఠ పరుపులోకి రావటం అంటే. హల్లెలూయా. అంతేగాని దేవుడు తన సేవకుల ద్వారా అందించినటువంటి మాటల్ని మరలా మార్గ మధ్యాలో పని స్థలాల్లో తీసుకొచ్చి, ఆ రోజు పాస్టర్ అలా ఎందుకన్నాడు, ఇదిగో ఈరోజు సేవకురాలు ఇలాగెందుకన్నారు, ఇది ఎలా అనకూడదు కదా, ఈ మాట ఎలా చెప్పకూడదు కదా అని మరలా దాని గురించి ప్రత్యేకమైనటువంటి సమావేశాలు వేయటానికి వీలు లేదు. అక్కడ మాట్లాడింది ఎవరో, నేనా దేవుడా? దేవుడు మాట్లాడితే మరలా మనం ఆ మాటలు మనం వాదించడానికి అవకాశం ఉంటుందా? ప్రభువు మనతో మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు మరలా, ప్రభువా నువ్వు ఇలా మాట్లాడకపోతే బాగుండు అని చెప్పగలుగుతాం మనం? ఆ ధైర్యం, ఆ సాహసం చేయగలుగుతాం మనం? మాట్లాడేది నేను నా సేవకుడు కాదు, నేను అని అన్నాడు దేవుడు. ప్రభువు మనతో మాట్లాడుతుండగా, ఒక లోపాన్ని మీ ముందు పెట్టి సరిచేస్తూ ఉండగా, దాన్ని వెంటనే ఉన్న పలంగా మనం అప్పగించుకోవటమే ఒక ప్రత్యక్షత బలిపీఠాన్ని కట్టడం అంటే. ఈరోజు ఆరాధనలో దేవుడు నాలో ఒక వ్యతిరేక స్వభావాన్ని గురించి హెచ్చరించాడు కాబట్టి, ఈ స్వభావం ఎప్పుడు నాలో రావడానికి వీల్లేదు అని నువ్వు ఉన్న పలంగా సరి చేసుకుని అప్పగించుకోవటమే ఒక బలిపీఠ అనుభవంలో రావటం అంటే. ప్రత్యేకంగా నువ్వు ఇంటికి వెళ్ళి చక్కగా 5 మూరల వెడల్పు, చూడండి 5 మూరల వెడల్పు, 3 మూరల పొడవు, 3 మూరల ఎత్తు చేసి బలిపీఠం కట్టడం కాదు. నేను భౌతిక సంబంధమైనటువంటి బలిపీఠాన్ని గురించి మాట్లాడట్లేదు. బలిపీఠం అంటే సమర్పణ జీవితానికి సాదృశ్యంగా ఉంది. ప్రభు మీతో మాట్లాడుతుండగా, మీలో లోపాలను సరి చేస్తూ ఉండగా ఉన్న పలంగా వాటిని అప్పగించుకోవాలి. ఇప్పుడు కరిష్మా ఉంది, నువ్వు ప్రార్థన చేయట్లేదు, నువ్వు సరిగ్గా ప్రార్థన చేసుకో, దేవుడు నీ కార్యాలు చేస్తాడు అని చెప్పేసి అని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, పాస్టర్ గారు అందరి ముందు నాతో మాట్లాడకూడదు, నాకు పర్సనల్గా చెప్పొచ్చు కదా, ఒకదాన్ని ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా, అందరి ముందు మాట్లాడటం వల్ల నేను షేమ్ అయిపోయాను కదా అని మనం ఆ దేవుడు మాట్లాడిన మాటలను బట్టి మరలా డిబేట్ పెట్టకూడదు. మనం ప్రభువు మాట్లాడు కాబట్టి, నిజమేనయ్యా ఈ ఆరాధన సేవకుడి ద్వారా నువ్వు నాతో మాట్లాడావు, నేను ప్రార్థన కొనసాగించుకుంటాను, ప్రార్థనలో నేను ఇంకా ఎక్కువ సమయం గడుపుతాను అని అప్పగించుకోవటం ఒక బలిపీఠాన్ని కట్టుకోవటం అంటే. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని మాటలు, కఠినమైన మాటలు మీ ఎద్దకు వస్తాయి. అవి నిన్ను గురించి నీ చెవులో పడతా ఉంటాయి. వాటిని గురించి మనం వెనుదిరిగే వారిగా ఉండకూడదు, కానీ ఉన్న పలంగా అప్పగించుకొని, అయ్యా ఓకేనయ్యా, నేను ఇంకెప్పుడు అలా మాట్లాడను, ఎప్పుడు అలా ఆలోచించను, ఇంకెప్పుడు అలా ప్రవర్తించను, అలాంటి వ్యతిరేక మాటలు నా నోట రానివనని ఉన్న పలంగా అప్పగించుకోవటమే ప్రత్యక్షత బలిపీఠాన్ని కట్టడం అంటే. ఒక సందర్భంలో మీరు చదవండి 21వ అధ్యాయంలో, అబ్రహాముకు పిల్లలు లేకపోతే, జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి, అబ్రహాముకు పిల్లలు లేకపోతే శారా ఒక ఆలోచించింది, అయ్యా మనకి పెళ్ళైన కాడి నుంచి ఇప్పటివరకు పిల్లలు పుట్టలేదు, ఎదురు చూస్తున్నాం కానీ ఆ కార్యం జరగట్లేదు, నా దాసి నా పనికెత్తి ఉంది కదా, ఆమెను తీసుకొని నువ్వు సంసారం చేయి, ఆమె ద్వారా దేవుడు మనకు పిల్లలు ఇస్తాడేమో, ఆ పిల్లలు మనం పెంచుకుందాం అనగానే అబ్రాహాము మారు మాట మాట్లాడకుండా ఆగరం తీసుకొని సంసారం చేశాడు. ఒక చక్కని కుమారుడు పుట్టాడు, అతని పేరు ఇష్మాయేలు. కానీ దేవుడు అతనికి వాగ్దానం చేసింది ఆగర్ ద్వారా వచ్చేటువంటి సంతానం గురించి కాదు, తన ద్వారా నీ కడుపు నుంచి నేను ఒక సంతానం ఇస్తానయ్యా, అతడే వాగ్దాన పుత్రుడు, నేను వాగ్దానం చేసేటువంటి పుత్రుడు అతనే అన్నప్పుడు చూడండి, అబ్రహాముతో దేవుడు 18వ అధ్యాయంలో వాగ్దానం చేసి 19వ అధ్యాయంలో ఇచ్చేస్తాడు. చక్కని ఇస్సాకు అనే కుమారుడు పుడతాడు. ఇప్పుడు అబ్రహాముకి ఎంతమంది పిల్లలు? 2. దాసి కుమారుడు, తన భార్య కుమారుడు. ఇప్పుడు ఈ దాసి భార్య అంట తన సొంత కుమారుని ఏం చేస్తారంటే కొంచెం ఎగతాళి చేయటం, ఆట పట్టించడం, అవన్నీ చేస్తూ ఉన్నారంట. శారా అంది, అరే క్షమించండి అబ్రాహాము, ఇక యజమానుడా, ఈ దాసి పిల్లని మనం ఏం చేద్దాం, వెళ్ళకూడదు, ఏం చేద్దాం, పంపించేసేద్దాం, వద్దు ఇక్కడ వద్దు అని అన్నప్పుడు ఆ మాట కొంచెం అబ్రహాముకి బాధ అనిపించింది. అరే ఏంది అంత మాట అన్నావు శారా, నిన్న మొన్నటి వరకు వాళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు కదా, ఇస్సాకు పుట్టినంత వరకు మనం ఇష్మాయేలుతో ఆడుకున్నాం కదా, ఇప్పటికిప్పుడు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం అని కొంచెం అబ్రహాము కొంచెం నిరాకటించినట్లుగా, వద్దన్నట్లుగా అక్కడ ప్రవర్తించినట్లుగా మనం చూడగలుగుతాం. దేవుడు మాట్లాడతాడు అబ్రహాముతో, అబ్రహాం నీ భార్య మాట విను, ఆగరు కుమారుని వేయించే పంపించేసానన్నప్పుడు అది అబ్రహాముకి బాధ అంటారా, సంతోషం అంటారా? అది అమ్మ చెప్పండి, అబ్రహాముకి బాధ అంటారా, సంతోషం అంటారా? బాధే కదా. కానీ దేవుడు ప్రత్యక్షమే మాట్లాడాడు కాబట్టి ఉన్న పలంగా అప్పగించుకొని అబ్రహాం ఏం చేయడు తెలుసా, ఒక నీళ్ళ తిత్తనిచ్చి అబ్రాము హాగర్ను తన కుమారుడు అయినటువంటి ఇష్మాయిల్ని ఏం చేశాడంట, పంపించేశాడు.
చదవండి ఆ మాటను ఒకసారి. 21 అధ్యాయము 12 వచనం. ఆ ఆ నువ్వు దుఃఖపడవద్దు, ఆమె మాట వినుము, నీ సంతానము. 14 వచనం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకుని ఆ పిల్లవాని తోట ఆహారం అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాడు. ప్రభువే మాట్లాడాడు కదా, ప్రత్యక్షమయ్యాడు కదా, ఆయన స్వరాన్ని వినిపించాడు కదా, అబ్రహామా వారిని పంపించేసేయ్ అని అన్నప్పుడు అబ్రాహాము వెంటనే అప్పగించుకొని, అది కొంచెం దుఃఖం అనిపించినా, అది కొంచెం బాధ అనిపించినా, అది ఆయన గుండెను తొలిచివేసేటువంటి పరిస్థితులైనా ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే అబ్రహాం ఏం చేశాడంట, హాగరు కుమారుని ఏం చేశాడంట, ఆహారం ఇచ్చి పంపించేసి. దేవుడు కొన్నిసార్లు మనలో ఉన్నటువంటి కొన్ని స్వభావాల గురించి హెచ్చరిస్తాడు, కొన్నిటిని వదులుకోమని చెప్తాడు. మీలో ఉన్నటువంటి కొన్ని వ్యతిరేకతలు వదులుకోమని ప్రభువు మనతో మాట్లాడుతున్నప్పుడు ఉన్న ఫలంగా వాటిని మనం వదులుకోవాలంతే. అంతేగాని ఇవి నేను వదులుకోను, ఇలా మాట్లాడకపోతే నాకు కొన్ని చోట్ల పని జరగదు, ఇలా ప్రవర్తించకపోతే కొన్ని కార్యాలు జరగవు అని మనం వదులుకోవాల్సిన వాటిని మనం వదులుకోకుండా అలానే ప్రవర్తించావు అనుకోండి, ప్రభు నువ్వు కలుసుకోలేవు, కలుసుకున్న దేవుని ద్వారా నువ్వు ఆశీర్వదించబడలేవు. ఎందుకు అసలు బలిపీఠం మనకంటే ప్రభు ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి. ఎవరైతే దగ్గర అయితే ఈ బలిపీఠం అనుభవం ఉంటుందో వారి ఎదుగు దేవుడే దిగి వచ్చి నేను వారిని ఆశీర్వదిస్తానన్నాడు కదా. నీలో ఈ బలిపీఠం అనుభవం ఉంటే దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. అంతేగాని అమ్మో సేవకుడు నాతో మాట్లాడి ఇంకెప్పుడు పాస్టర్ గారితో నేను మాట్లాడను, ఇంకెప్పుడు సంఘంలో నేను పరిచర్య చేయను, ఇంకెప్పుడు సంఘానికి నేను రాను, ఇంకెప్పుడు ఎవరితో నిన్న మాటలు ఇట్లానే మౌనంగా కూర్చుంటా, నా పని నేను చేసుకుని వెళ్ళిపోతా. అది దేవుడు మెచ్చే స్వభావమా? ఇలాంటి స్వభావం కలిగి ఉంటే ప్రభు ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు. ఒకవేళ నీలో వ్యతిరేకతలు ఉన్నాయి అనుకోండి, అది సంఘం ద్వారా కానివ్వండి, సేవకుని ద్వారా కానివ్వండి, నీ చెవును పడినప్పుడు నువ్వు వెంటనే ఏం చేయాలి? అవునా, ఇది కొంచెం ఇబ్బందిగా ఉందా ప్రభు, నేను మానేస్తాను ఈ స్వభావాన్ని అని నువ్వు అప్పగించుకోవటమే బలిపీఠం. అలాంటి స్వభావం కలిగి ఉంటే నేరుగా దేవుడిని ఎదుగు దిగి వస్తాడు, నేను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు తెలుసు కండి మనకి, గొర్రెల కాపరిగా గొర్రెల దొడ్డులో నడిపించబడుతున్నటువంటి దావీదుని దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు, రాజుగా చేశాడు అతన్ని. రాజు అయిన తర్వాత ఒకసారి మనసులో ఒక చెడ్డ తలంపులను తీసుకొచ్చుకున్నాడు. చేయవలసినటువంటి పనిని విస్మరించి మధ్యాహ్నం దాకా నిద్రపోయి ఆ మధ్యాహ్నంలో లేచి ఆ మేడ మీద తిరుగుతూ ఉంటే చూడకూడని దృశ్యం ఒకడు చూశాడు. బెత్షెబా అనే ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉంటే ఆమెను చూసి ఆమె మీద మనసు పడి తన భర్త లేనప్పుడు ఆమెను పిలుచుకొని వచ్చి ఆమెతో ఆ చేయకూడనటువంటి కార్యం చేశాడు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఊరియాని చంపేశాడు, తన భర్తని చంపేశాడు. ఆ తర్వాత అసలు నాకేం తెలియదు అన్నట్టు దావీదంట యథావిధిగా తన పనులు తను చేసుకుంటా ఉన్నాడంట. ఒకవేళ నువ్వు చేసిన పాపం నీకు తెలియకపోవచ్చేమో, దేవుడు దాన్ని మనసులో పెట్టుకుంటాడు. మనం ఏంటంటే మనం చేసిన లోపాలు, మనం అన్న మాటలు, కొంతమంది ఏమంటారు, నేను అని తర్వాత మర్చిపోతానండి అని అంటారు. అన్న మాటలు ఏమవుతారంటే తర్వాత మర్చిపోతారు, వాళ్ళు గుర్తుండ. కానీ పడినోడు గుర్తుండేవి అయ్యి, అనిపించుకున్నాడు గుర్తుంటాయి కదా. అన్నోడు గుర్తు లేకపోయినా అనిపించుకున్నాడు గుర్తుంటాయా లేదా? నువ్వు ఎందుకు ఎలా ఉన్నావు, ఒకసారి నన్ను ఇట్లా ఎప్పుడు అన్నాను నువ్వు అన్నావు, నేను ఎప్పుడు అన్నాను, ఇదే వాదన. నువ్వు మర్చిపోతావు, నీకు తెలియదు, కానీ పడ్డోడికి తెలుస్తాయి కదా అయ్యి. మన పాపాలు కొన్నిసార్లు మనకు తెలియవు, కానీ ప్రతిదీ దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. దావీదు కూడా అలానే ఏమీ తెలియనట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. చక్కగా ఆయన రాజ్యంలో ఆయన రాజరికాన్ని కొనసాగిస్తూ ఉంటే ఒకరోజు ఒక సేవకుడిని పంపించాడు. నాతాను అనే ప్రవక్తను పంపించి, నాతాను ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా నువ్వు వెళ్ళి దావీదుతో ఈ విషయం చెప్పన్నప్పుడు దావీదు గారి దగ్గరికి వెళ్ళి దేవుని సేవకుడు అయినటువంటి నాతాను అంటాడు కదా, దావీదు గారు చెప్పండి అయ్యా, ప్రవక్త గారు మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నా, చెప్పండి. ఒక విషయాన్ని మీకు చెప్తాను. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక దరిద్రుడు ఉన్నాడు. అంటే ఒక ఐశ్వర్యవంతుడు, ఒక పేదవాడు. ఐశ్వర్యవంతుడి దగ్గర చాలా పశువులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. ఈ పేదవాడి దగ్గర ఒక గొర్రెపిల్ల ఉంది, చిన్న గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల అంటే ఈ పేదవాడికి చాలా ఇష్టం. ఉదయం లేచిన కాండించి సాయంత్రం పడుకునేదాకా ఈ గొర్రెపిల్లని చక్కగా అతడు ఆడిస్తూ ఉంటాడు, తనతో పాటే ఆహారం పెడతాడు, తనతో పాటే పనుకుంటాడు. తన కౌగిటిలోనే ఈ గొర్రెపిల్ల ఉంటుందంట. ఈ దరిద్రుడి యొక్క కౌగిటిలోనే గొర్రెపిల్ల కూడా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే తనకి కుమార్తె లేదు, కానీ ఆ గొర్రెపిల్లను ఒక కుమార్తె లాగా చూసుకున్నాడంట ఆ పేదవాడు.
అయితే ఒకరోజు మార్గంలో వెళ్ళేటువంటి ఒక వ్యక్తి ధనవంతుడి ఇంటికి వచ్చాడు. ఆయనకి ఆతిథ్యం చేయడానికి ఈ ధనవంతుడు అంట తనకు అధికముగా ఉన్నటువంటి గొర్రెల్లో కానివ్వండి, అధికంగా ఉన్నటువంటి పశువుల్లో కానివ్వండి, ఏ దాన్ని వధించకుండా ఈ పేదవాడికి ఒకగానున్నటువంటి ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి ఆ మార్గాస్తుడికి ఆతిథ్యం ఇచ్చాడు అని ఆ మాట నాతాను ప్రవక్త వెంటనే దావీదుతో చెప్పగానే, దావీదు కట్టలు తెంచుకొని రోషం తెంచుకొని, ఎవడాడు, వాడెక్కడ ఉన్నాడు చెప్పు, వాడిని వెంటనే మనం శిక్షిద్దాం, ఒకటికి ప్రతిగా 4 గొర్రె పిల్లని ఇద్దాం అని చెప్పేసి అని అన్నాడు. ఆ సేవకుడు అన్నాడు కదా, వాడు ఎవడో కదయ్యా నువ్వే అని అన్నాడు. నేను దేవుడు గొర్రెల కాపరిగా చేసి ఆ గొర్రెల దొడ్డిలో గొర్రెల కాపరిగా ఉంటే దేవుడు అక్కడి నుంచి లేపి రాజుగా చేసి నీ యజమానులు భార్యలందరూ నీకు ఇచ్చేసాడు కదా, నీకెంతో సంపదనిచ్చాడు కదా, ఇవి చాలా దూరం అంటే దేవుడు మరలా ఇచ్చేసేవాడు కదా, ఎందుకు కకృతి పడ్డావు నువ్వు, ఎందుకు నువ్వు కకృతి పడ్డావు అని నాతాను ప్రవక్త దావీదుని హెచ్చరిస్తే దావీదు తిరుగుబాటు చేశాడండి? లేదు. ప్రవక్త నువ్వేంది నాకు చెప్పేదని అన్నాడా? లేదు. నువ్వు నాకు చెప్పడానికి వీల్లేదన్నాడా? లేదు. ఎవరున్నారు అక్కడ? భటుని పిలిపించి ప్రవక్తను చంపించాడంటే లేదు. రాజు అంత తోడే దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు ఈ స్థలంలో నాకు ప్రత్యక్షమయ్యాడు, నాలో ఉన్నటువంటి లోపాలను సరి చేయనట్లుగా తన సేవకుడు పంపించి నాతో మాట్లాడాడని ఉన్న పలంగా మోకరించి సాగిలపడయ్యా, నేనే ఆ తప్పు చేసింది, నేనే ఆ తప్పు చేసింది, నేనే, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు ప్రభు అని ప్రాధేయపడిన వాడుగా ఉన్నాడు. అందుకే కీర్తన 51వ కీర్తన రాశాడు, తన కన్నీళ్లతో తన పొరుపు కొట్టుకుపోయే విధంగా ప్రార్థన చేశాడంట. ప్రత్యక్షమైన దేవునికి ఉన్న ఫలంగా ఏం చేశాడంట? అప్పగించేసుకున్నాడు. ఈరోజు మనలో ఉన్నటువంటి లోపాల గురించి సేవకుడు మాట్లాడితే బాధ మనకి. అమ్మ మీరు ఇలా చేస్తారు, ఇది చేయకూడదంటే మా సేవకుడు ఇట్లా ఎందుకు చెప్పాలి అని తిరుగుబాటు చేసేటువంటి స్వభావం కలిగిన వారు. కానీ ఆనాడు దావీదు రాజు చూడండి, దేవుడు మాట్లాడాడు ఉన్న ఫలంగా, అవునయ్యా ఈ గుణం నాలో ఉంది, ఈ స్వభావం నాలో ఉంది, ఇది నా తప్పే. ఒక సందర్భంలో అంటాడు కదా, నా ఎముకల్లో స్వస్థత లేకపోవడానికి నా పాపములే కారణం అంటాడు ఆయన. నేను ఇంకా దీవించబడకపోవటానికి, నేను ఇంకా ఆశీర్వదించబడకపోవటానికి, నా ఎముకల్లో ఆరోగ్యం లేకపోవడానికి, నేను ఇంతగా క్షీణించిపోవడానికి కారణం ఎవరో కాదు, నేనే, నా పాపాలే, నా తిరుగుబాటు క్రియలే ఒప్పుకొని ఉన్న ఫలంగా ఒక ప్రత్యక్షత బలిపెట్ట అనుభవంలోకి వచ్చాడు. కాబట్టి దావీదుని దేవుడు కలుసుకొని అంత గొప్పగా ఆశీర్వదించాడు ఆయన్ని. హల్లెలూయా. మీతో కూడా సేవకుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, కొన్ని విషయాలు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, మీరు మార్చుకోవలసిన వైఖరిని గురించి మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నిజమేనయ్యా, 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 నిజమేనని ఒప్పుకొని ఆరాధనలో దేవుడు మాట్లాడుతూ ఉండగానే అప్పగించుకుని అనుభవంలోకి రాగలిగితే ఉన్న ఫలంగా ప్రభు మిమ్మల్ని కలుసుకొని ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి బలిపీఠం పేరు ఏందంట చెప్పాలి? మొదటి బలిపీఠం పేరేంది? దేవుడు మనకు ప్రత్యక్షమైన ఆ స్థలంలోనే మనకు బలిపీఠ అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. దేవుడు ఎక్కడైతే మీతో మాట్లాడుతూ ఉన్నాడో, ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీలో వర్తమానాలను వింటూ ఆ వర్తమానాల ద్వారా ఏదైనా ఒక మాట మిమ్మల్ని మీతో మాట్లాడుతున్నప్పుడు, నిజమేనయ్యా ఈ స్వభావం నాలో ఉంది, నేను దీన్ని సరి చేసుకుంటాను, అప్పగించుకోవడం బలిపీఠం. లేదా క్రమకోడికల్లో ఆరాధనలో ప్రభు మీతో మాట్లాడుతూ ఉంటే అప్పగించుకోవడం బలిపీఠం. దేవుడు ఏ స్థలం అయితే తన వాక్కు ద్వారా మనకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడో అక్కడ ఒక బలిపీఠపు అనుభవంలోకి మనం రావాలి. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. చూడండి, 2వ బలిపీఠం 12వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ఆది కాండము 12వ అధ్యాయం 8వ వచనం. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకును చేరి, పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికి మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఇది ఏ బలిపీఠం అంట? అందరు చెప్పాలి, ఇది ఏ బలిపీఠం? ఇప్పుడు రెండోదిగా మనకు ఉండాల్సిన బలిపీఠం ఏంది? మన జీవితంలో ఉండాల్సినటువంటి రెండో అనుభవం ఏంది? ప్రార్థన. ప్రార్థన. ఇందాక దేవుని సేవకుల వాక్యం చెబుతూ అన్నారు కదా, ఎవరు గృహాలు అయితే ప్రార్థన ఉందో ఆ గృహాలు దెయ్యాలకి నిలయం అంట. మనకు వచ్చినటువంటి అలవాటు ఏంది? మనం నేర్చుకున్న అలవాటు ఏంది? మనం 10 మంది చేత ప్రార్థన చేయించుకోవడానికి ఇష్టపడతాం, కానీ ఇంట్లో వ్యక్తిగతంగా ప్రార్థన చేయడానికి మాత్రం ఇష్టపడడం. ఎవరైనా సేవకులు చేయబెట్టి ప్రార్థన చేయడం అంటే ఎంత ఆశో, ఎంత ఆసక్తో. మనం ప్రార్థన చేస్తున్నామా? లేదు. ప్రార్థన చేయించినంత మాత్రాన్ని నువ్వు దీవించబడటం,
సాధ్యమా అంటే సాధ్యమే. అది అంత అదే మూల కారణం కాదు. నీ ప్రార్థన నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు రోజు ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీకు ఒక ప్రార్థన బలిపీఠం ఉండాలి. నీ భర్తను గురించి, మారని నీ బిడ్డల గురించి, నీ ఇంట్లో ఉన్నటువంటి వ్యతిరేక పరిస్థితులను బట్టి, లేదా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులను బట్టి వ్యక్తిగతంగా నీ గృహంలో నువ్వు ఒక ప్రార్థనా స్థలాన్ని ఏర్పరచుకొని అక్కడ మోకరించి ఆకాశం వైపు చేతులుంచి ఆడ ఒక ప్రార్థనా బలిపీఠం నువ్వు వేయగలిగితే, కట్టగలిగితే, నువ్వు ఏ స్థలం అయితే మోకరించావో ఆ స్థలంలోకి దేవుడు నేరుగా దిగి వచ్చి నేను ఆశీర్వదిస్తాడు. ఇంకా మన జీవితాలు సరిచేయబడకపోవడానికి గల కారణం ఏంటంటే మనం ప్రార్థన చేయం. ఎక్కువసేపు వీధుల్లో కూర్చొని, అరుగుల మీద కూర్చొని మాట్లాడటం మనకి ఇష్టమే, కానీ ప్రార్థన చేయటం మాత్రం కష్టం. హల్లెలూయా, హల్లెలూయా. రకరకాల కార్యక్రమాలకు వెళ్ళి అర్ధరాత్రుల దాకా మేలుకొని ఉండటం మనకి ఇష్టమే. ఆరాధనలో 1 గంట లేట్ అయితే మాత్రం తట్టుకోలేం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, స్వస్థత ప్రార్థనలు, ఆ ప్రార్థనలు, ఈ ప్రార్థనలు అంటే ఇష్టమే, కానీ ఉపవాస ప్రార్థనలు అంటే కష్టం. అసలు ప్రార్థన చేయటమే నీకు ఇబ్బంది అయితే నువ్వు ప్రార్థన ద్వారా ఎలా దేవుని కార్యాలను అనుభవించగలుగుతావు? దైవజనులు ఎం బౌన్స్ గారు అంటే ఒక గొప్ప ప్రార్థన పరుడు అన్నాడు కదా, ప్రార్థన స్థానాన్నంట ఏ వరము కానీ, ఏ సామర్థ్యం కానీ, ఏ తలంతులు కానీ, ఏ ఫలాలు కానీ ఫిల్ చేయలేవంట. ఆ ప్రార్థన స్థానంలో నువ్వు ఎంత తలంతులు తీసుకొచ్చి, ఎంత సామర్థ్యాన్ని పెట్టినా అది ఇంకా వెలితిగానే ఉంటుంది. ప్రార్థన శక్తి అంత గొప్పది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన భక్తులు చాలామంది అండి, వారి ద్వారా సాధ్యము కాని కార్యాలన్నీ ప్రార్థన ద్వారానే సాధ్యపరుచుకున్నారు. వాళ్ళలో ఉన్నటువంటి దురాత్మల్ని ప్రార్థన ద్వారా వెళ్ళగొట్టుకున్నారు. వారి కుటుంబంలో ఉన్నటువంటి దరిద్రతని ప్రార్థన ద్వారా వెళ్ళగొట్టుకున్నారు. వారి ఒంట్లో ఉన్నటువంటి అనారోగ్యాన్ని ప్రార్థన ద్వారా వెళ్ళగొట్టుకున్నారు. వారి కుటుంబంలో కావలసిన వాటన్నిటినీ ప్రార్థన ద్వారానే వారు సంపాదించుకున్నారు. అలాంటి ప్రార్థన నీ జీవితంలో నిర్లక్ష్యం అయితే నువ్వు ఎలా ఆశీర్వదించబడగలుగుతావు? 3 గంటలు ప్రభువుని చక్కగా ఆరాధిస్తున్న ఆదివారపు ఆరాధనలో మంచిదే. మన ఇంటికి వెళ్ళిన తర్వాత కనీసం 1 గంట అయినా మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నామా? అది మనకు కష్టం. ఆ పని మనం చేయలేం. నేను ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నిన్ను గురించి నీవు, నీ కుటుంబాన్ని గురించి నీవు, నీ ప్రాంతాన్ని గురించి నీవు, నీ భర్తను గురించి కానివ్వండి, నీ భార్యల గురించి, నీ యొక్క భార్యని గురించి కానీ, నీ పిల్లల గురించి కానివ్వండి, నీవు ప్రార్థన చెయ్యనంత వరకు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించు. హల్లెలూయా. ఆయన ఆశీర్వదించుటకు ఆసక్తి కలిగిన వాడే. ఎవరిని ఆశీర్వదిస్తాడు? ప్రార్థించేవారిని ఆశీర్వదిస్తాడు. ఎవరిని కలుసుకుంటాడు? ప్రార్థించేవారిని కలుసుకుంటాడు. హల్లెలూయా. నీ ఇంట్లో నువ్వు ఎక్కడికి వెళ్ళైతే, అది బాల్కనీలో కానివ్వండి, అది బెడ్రూమ్లో కానివ్వండి, అది వంటగదిలో కానివ్వండి, అది వరండాలో కానివ్వండి, అది హాల్లో కానివ్వండి, ఎక్కడైతే అక్కడ నీకు అనుకూలంగా ఉన్న చోట ఒక మూలకు వెళ్ళి నువ్వు మోకరించి ఆకాశం వైపు చెదిలెత్తితే అక్కడ దేవుని నువ్వు కలుసుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాం అంట ఒక బలిపీఠాన్ని కట్టే దానికి ప్రార్థన బలిపీఠం అని పెట్టాడు. బేతెలుకును హాయికి నీ మధ్య, బేతెలు అనగా దేవుని మందిరానికి సాదృశ్యం, హాయి అనగా పాడు దెబ్బ. ఒక విధంగా చెప్పాలంటే అది నామకార్థమైనటువంటి స్థితి. నీ నామకార్థమైనటువంటి స్థితి నుంచి నువ్వు విడిపించబడి, నీ పై ప్రార్థన నుంచి నువ్వు విడిపించబడి, పై భక్తి నుంచి విడిపించబడి, ఒక లోతైన ప్రార్థన అనుభవంలోకి నువ్వు వెళ్ళి ఒక బలిపీఠను కట్టుకునే స్థితిలోకి నువ్వు రావాలి. జాన్ హైడే అనే గొప్ప ప్రార్థన పడి ఒక చక్కని మాట అన్నాడు కదా, ప్రార్థన అనేదంట మూయబడిన తలుపు వెనకాల ఉండేదంట. ఆ లాక్ తీసేటువంటి ప్రయత్నమే ప్రార్థన అంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక గదికి మనం లాక్ వేస్తాం కదా, దాన్ని మనం ఓపెన్ చేయటమే ప్రార్థన అంట. దాని వెనకాల ఉన్నదంతా ప్రార్థన ద్వారా పొందుకునేటువంటి ఆశీర్వాదాలంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు చాలా మంది ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, కానీ ఓపెన్ చేసేంత సామర్థ్యతలోకి రాలేకపోతా ఉన్నారంట. ఆయన ఇంకో చక్కని మాట అంటాడు కదా, ఈ నామకార్థమైన ప్రార్థన ఏది? పై ప్రార్థనలు ఉంటాయి చూసారా, ఉదయం లేచేటప్పుడు ఒక 2 నిమిషాలు, సాయంత్రం పడుకునేటప్పుడు ఒక 2 నిమిషాలు, మధ్యాహ్నం పూట అన్నం తినేటప్పుడు 1 నిమిషం ప్రార్థన చేస్తారు చూసారా. ఈ నామకార్థమైన ప్రార్థనలు అంట భూమి మీద ఉండేటువంటి గడ్డితో, చిన్న చిన్న కర్రపొలలతో, పరికలతో సమానం అంట. ఒక లోతైన ప్రార్థన జీవితం లోతులో దాచబడినటువంటి నిధులను తీసే ప్రయత్నం అంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఇప్పుడు భూగర్భంలో ఏముంటుందండి? బంగారము, వజ్రాలు, వైఢూర్యాలు అవన్నీ ఎక్కడ ఉంటాయి? భూమి పైన ఉంటాయా, భూమి లోపల ఉంటాయా? భూమి పైన ఉన్నటువంటి కర్ర శ్రేష్టమైందా, భూమి లోపల ఉన్నటువంటి వజ్రాలు శ్రేష్టమైనయా? లోపల ఉన్న వాటిని త్రవ్వాలంటే ఎంత పని కావాలి, ఎంత ప్రయాస కావాలి, ఎన్ని మిషన్స్ కావాలి, ఎంత సమయాన్ని వెచ్చించాలి. ఇదిగో నువ్వు చేసేటువంటి ఒక లోతైన ప్రార్థనా జీవితం అంట భూగర్భంలో ఉన్నటువంటి నిధులను బయటికి తీయటం అంట. హల్లెలూయా. ఒక లోతైన ప్రార్థన ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మీకు ఇచ్చింది. నీకు నాకు ఒక ప్రార్థన బలిపీఠం కావాలి. నీ భార్యని గురించి, నీ భర్తని గురించి ఏడ్చే అనుభవంలోకి నువ్వు రావాలి. నీ పిల్లల గురించి ఏడ్చే అనుభవంలోకి రావాలి. నీ బిడ్డల యొక్క ఎదుగుదల కొరకు ఏడ్చే అనుభవంలోకి నువ్వు రావాలి. నేను చెప్తున్నాను మరలా, నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుడు ఏది చేయడు. నీకు ప్రార్థన చేయాలి. ఏది మన క్రమాల్లో ఉన్నప్పుడు కాదు, ప్రతి సాయంత్రం కొనుక్కునేటప్పుడు కనీసం ఒక గంట అయినా, లేచేటప్పుడు కనీసం ఒక గంట అయినా ప్రభు పాదాలు పట్టుకునేటువంటి అనుభవంలోకి మనం రావాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు ఒక పాట రాస్తూ అంటాడు కదా, ప్రార్థన చేర్చలేని ఎత్తు ఏదైనా ఉందా, ప్రార్థన వెళ్ళలేని లోతు ఏదైనా ఉందా, ప్రార్థన మార్చలేని గుండె ఏదైనా ఉందా? కనుక ప్రార్థనే నా ఊపిరి, నా గురి అని అంటాడు ఆయన. ప్రార్థన నువ్వు చేస్తే ఒక ఎక్కలేనటువంటి ఎత్తైన కొండకు ప్రార్థన నిన్ను తీసుకెళ్ళింది. ఒక ఎత్తైన అనుభవం ప్రార్థన నిన్ను తీసుకెళ్ళింది. వెళ్ళలేనటువంటి లోతైన అనుభవం ప్రార్థన నిన్ను తీసుకెళ్ళింది. నీ భర్త మారట్లేదని నువ్వు బాధపడుతున్నావేమో, నీ భర్త గురించి నువ్వు ప్రార్థన చేస్తే మారని నీ భర్త గుండెను కూడా ఏం చేసిద్దంట? ప్రార్థన మార్చేసిద్దంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జార్జి ముల్లర్ అనే గొప్ప దేవుని సేవకుడు తన ఇద్దరి స్నేహితుల కోసం, ఒక్కొక్కరి కోసం 30 సంవత్సరాలు అనగా 60 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట. ప్రతిఫలాన్ని చూసి ఇద్దరి స్నేహితుల్ని మారు మనసు అనుభవంలోకి నడిపించుకోగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా భర్త వినడండి, నా భర్త మారడండి అని వారిని వదిలిపెట్టడం కంటే రహస్యంగా వారి గురించి గుండెలు కొట్టుకొని ప్రభు ఎదుట ఏడవగలిగితే మారని నీ భర్త గుండెని దేవుడు ప్రార్థన ద్వారా మార్చగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని నమ్మిన బిడ్డల పని ఏంటంటే ఏడవటమే మన పని. ప్రార్థన అనేది ఈరోజు చాలా మందికి చాలా కష్టతరం అయిపోతా ఉంది. అందుకే కొన్నిసార్లు సంఘానికి నిర్లక్ష్యంగా వస్తూ ఉంటాం. ప్రార్థన సమయంలో మనం పాల్గొనలేము. విసుగు వచ్చేస్తూ ఉంటుంది. ఏమొస్తూ ఉంటుంది? 3 గంటల సినిమా చూసేటప్పుడు విసుగు వచ్చిద్దా? ఏమా గంట సేపు సీరియల్ చూసేటప్పుడు విసుగు వచ్చిద్దా? మాట్లాడరే. టీవీ దగ్గర నుంచి కదులుతాం మనం. ఆ మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎప్పుడు సీన్ మిస్ అయిద్దా, ఎప్పుడు వస్తాయి అన్నట్టు కళ్ళు పెద్ద చేసుకొని మరీ చూస్తూ ఉంటాం. మన ప్రార్థనలు వస్తే తూలిపాట్లు, కాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు, అవి ఇవి ఎన్ని సాకులో. ఏమ్మా ప్రార్థన రాలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. ఏమ్మా ప్రార్థన రాలేకపోతున్నాడు, ఆరోగ్యం బాగలేదు. నీ ఆరోగ్యం బాగలేకపోతే టీవీ ఓపెన్ చేసుకుని నువ్వు టీవీలు ఏం చూడకుండా మానేస్తున్నావా? తలనొప్పి వస్తుందని చెప్పి టీవీ చూడటం మానేస్తున్నావు నువ్వు. అదే తలనొప్పి వస్తే మాత్రం మందిరాన్ని మానేస్తాం మనం. కాలు బాగలేదని చెప్పేసి మనం ఏ కార్యక్రమాలు వెళ్ళకుండా ఉంటున్నామా? అదే కాలు బాగలేకపోతే మందిరాన్ని మానేసేస్తాం మనం. ఎందుకంటే దేవుడు అడగడు కదా. ఈ నిర్లక్ష్య స్వభావం ఎప్పుడు ప్రభు కార్యాలని నీ కళ్ళతో చూచినట్లుగా చేయదండి. ఒక తీవ్రత కలిగిన అనుభవంలోకి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండో బలిపీఠం పేరేం పేరంట? నీకు నాకేముండాలి? ఒక ప్రార్థన బలిపీఠం ఉండాలి. దేవుని దగ్గర ఆ సమస్యల మీద విజయం పొందినంతగా ప్రార్థన చేస్తానే ఉండాలి. మనం ప్రార్థన చేస్తానే ఉండాలి. నువ్వెక్కడైతే ప్రార్థన చేస్తావో ఆ స్థలమే నీ ఆశీర్వాదపు గని అని అన్నాడు ఒక భక్తుడు. హల్లెలూయా. నీ ఆశీర్వాదాలు ఎక్కడో ఉండవంట. నువ్వు ఏడైతే మోకరించి నువ్వు ప్రార్థన చేస్తావో అక్కడే నీ ఆశీర్వాదాలు ఉంటాయి. ప్రార్థన ద్వారా నువ్వు వాటిని వెతుకోవటమే నీ పని. నీకు కావలసిన వాటన్నిటిని దేవుడు అక్కడే ఉంచి వెళ్తా ఉంటాడు. ఆలోచనలన్నీ అక్కడే ఉంచి వెళ్తా ఉంటాడు. అవసరం కావలసినటువంటి ఆ వివేచన అంతా అక్కడే ఉంచి వెళ్తా ఉంటాడు. ప్రార్థన ద్వారా నువ్వు వాటిని పొందుకొని నువ్వు అనుభవించడమే నీ పని. హల్లెలూయా. మనకు ఒక బెడ్రూమ్ ఉంది, మనకు ఒక బాత్రూమ్ ఉంది, మనకు ఒక హాల్ ఉంది, మనకు ఒక వంట గది ఉంది, మనకు ఒక ప్రార్థన గది ఉందా? ప్రార్థన స్థలం ఉందా? బెడ్రూమ్లో మంచానికంటూ ఒక స్థలం ఉంది, వంటగదిలో ఫ్రిడ్జ్కి ఒక స్థలం ఉంది, గ్యాస్ స్టవ్కి ఒక స్థలం ఉంది, బెడ్రూమ్లో బీరువాకంటూ ఒక స్థలం ఉంది.
ఏమ్మా మీ ఇంటికి వచ్చి మీ ప్రార్థనా స్థలం అంటే ఎక్కడ చదువుతారు మీరు? తెలియదు ఆడ. మీ ఇంట్లో మీకంటూ ఒక స్థలాన్ని ఏర్పరచుకోండి. ఎవరు వచ్చినా అది నేను ప్రార్థన చేసుకునే స్థలం అని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. అక్క ఒక బత్తి కాలంలో అంట ఒక సేవకుడు పెద్ద ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాడంట. ఆయనే పిలిచాడంట, అయ్యా దేవుడు నన్ను ప్రేమించి ఒక ఉన్నతమైన పదవి, ఆయన కింద ఒక 100 మంది పని చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన ఉన్నతమైన స్థాయిలో పెట్టి, అయ్యా ఫస్ట్ రోజు నేను అక్కడికి వెళ్తున్నాను సేవకుడా, నువ్వు వచ్చి ఆ చైర్కి ప్రార్థన చేయి, నా ఆఫీస్ రూమ్లో నువ్వు ప్రార్థన చేయి అనగానే ఈ సేవకుడు అన్నాడంట, అయ్యా పెద్ద ఆఫీసు, నేను వస్తే బాగుండదు అంటే, ఏం కాదు పాస్టర్ గారు, అందరి మీద నేనే పెద్దోడిని, నన్ను అడిగేవాడు ఎవడు, మీరు రాండి అని అనగానే వెంటనే ఆ సేవకుడు ఆ వ్యక్తి పిలిచాడని ఈ సేవకుడు ఆ గదిలోకి వెళ్ళాగానే అసలు ఆ ఏసీ చూడండి, ఆ రూములో ఆ సోఫాలు చూడంగానే నాకు మైండ్ పోయిందంట. ఇది మన స్థాయి కాదు కదా అనుకున్నాడంట మనసులో. ఆ సేవకుడు ఆ వ్యక్తి అన్నాడు, అయ్యగారు మీరు ప్రార్థన చేయండి అనగానే ప్రార్థన చేశాడంట. పాస్టర్ గారు ఒకసారి ఇలా కుర్చీలో మీరు కూర్చోండి అని అన్నాడంట. అయ్యా వద్దు బాబు, ఎవరైనా చూస్తే బాగుండదేమో, అసలే నీ ఉద్యోగం పోద్దేమో. ఏం లేదు పాస్టర్ గారు, మీరు ఇలా చైర్లో కూర్చోండి, మీరు చాలు, ఆ కూర్చోండి అయ్యా అయ్యగారు, ఆ చైర్లో కూర్చోండి అని చెప్పేసి అనగానే ఈయన పోయి ఇక బలవంతం చేత ఆ చైర్లో కూర్చొని వీల్ చైర్ కదా గిర్రని ఒక రౌండ్ తిరిగాడంట, అటు ఊగాడంట, ఇటు ఊగాడంట. మొత్తం బాగుంది బ్రదర్, చైర్ మొత్తం భలేగా ఉంది, సూపర్గా ఉందని అన్నాడంట. అంటే ఒకసారి పైకి చూశాడంట. పైకి చూడంగానే ఏసీ ఒక పక్క ఉందంట. ఏసీ ఏసీ తెలుసు కదా మీకు, ఏసీ వెంటిలేషన్ వచ్చేది ఒక పక్క ఉంటే ఈ పాస్టర్ గారు అన్నాడంట, బ్రదర్ ఎందుకు ఆ ఏసీ కింద వేసుకోవచ్చు కదా, చక్కగా గాలి వచ్చింది, ఎందుకు టేబుల్ ఇటు పక్కకు జరిపేసుకున్నారు అనగానే, ఏం లేదు పాస్టర్ గారండి, సమయం దొరికితే అక్కడ మోకరించి ప్రార్థన చేసుకుందామని కొంచెం టేబుల్ ఇటు జరిపానని అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. 100 మంది మీద అధికారి కలిగిన వ్యక్తికి కనీసం కాసేపైనా ప్రార్థన గడిపే అవకాశం దొరికిద్దా? దొరకదు. ఒకవేళ దొరికితే సద్వినియోగం చేసుకోవాలని తనకంటూ ఒక స్థలాన్ని కేటాయించుకున్నాడు. మనకుందండి ఆ జ్ఞానం? మన ఇంట్లో మనకు ఒక ప్రార్థనా స్థలం ఉందా? నువ్వు ఇంకా ప్రార్థన చేయట్లేదు కాబట్టి మనం కొన్నిటిని జయించలేకపోతా ఉన్నాం. ఈరోజు మనం ఒక ప్రార్థన అనుభవంలోకి మనం వచ్చుదుము గాక. 3వ విషయాన్ని చదవండి, నా వాక్యాన్ని ముగిస్తా. 13వ అధ్యాయము 17వ అధ్యాయాన్ని చదువుకుందాం. ఎందుకనగా నీవు చూచున్న దేశమంతటికి నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను, మరియు నీ సంతానమును. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరున్నటువంటి సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవాకు ఒక బలిపీఠం కట్టిన. ఇది ఎన్నో బలిపీఠము? 3వ బలిపీఠం. దీనికి ఏ పేరంటే కృతజ్ఞత బలిపీఠం. ఏ బలిపీఠం అంట? దేనికి కృతజ్ఞత అంటే ప్రభు ఆయన ఆశీర్వదించాడని. అబ్రాహాముకి అసలు పిల్లలు లేరు కదా, నీకు పిల్లల్ని ఇస్తాడని దేవుడు వాగ్దానం చేశాడని, నీ పిల్లల్ని ఎక్స్‌రేణువులో విస్తరింపజేస్తాడని వాగ్దానం చేశాడని. అంత మాత్రమే కాదు, నువ్వు కళ్ళతో చూచున్నటువంటి స్థలమంతా నేను నీకు ఇచ్చేస్తానని వాగ్దానం చేశాడని. అయ్యా అల్పులను, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని, ఎందుకు పనికిరాని వాడిని నువ్వు నన్ను పిలిచి ఈ స్థలంలోకి తీసుకొచ్చి నన్ను ఎంతగానో ఆశీర్వదిస్తున్నావు కనుక నీకు ఒక బలిపీఠం కడతానయ్యా కృతజ్ఞతని. ఒక కృతజ్ఞత బలిపీఠం కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకునిగా ఒక విషయం చెప్పాలనుకుంటూ ఉన్నా. ప్రభువు నమ్మిన నాటి నుండి ఈ నాటి వరకు ప్రతిరోజు మనం గ్రహించినా గ్రహించకపోయినా ప్రభు మన పట్ల ఏదో ఒక మేలు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. అవునంటారు కాదంటారా? ఎన్నో ఖరీదైన మేలులు కూడా చేశాడు. ఖరీదైన మేలులని ఎందుకన్నానంటే కొన్నిసార్లు ఆపరేషన్ చేయాలని చెప్పినా కూడా కొంతమంది వ్యక్తి జీవితాల్లో ఆపరేషన్ లేకుండా దేవుడు కార్యం చేశాడు. అవునా కదా? ఎంతో విలువైన ఖర్చుతో కూడినటువంటి ఆ సమస్యను కూడా దేవుడు కేవలం ప్రార్థన ద్వారా తొలగించిన వాడిగా ఉన్నాడు. ఎంతో మంది వచ్చి ఆ నయం చేయనటువంటి వ్యాధులను కూడా దేవుడు ఒక ప్రార్థన ద్వారా, సంఘ ప్రార్థన ద్వారా, సేవకుల ప్రార్థన ద్వారా బాగు చేసి మనల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచి ఇంకా వెన్నంటి మనతో ఉండి ఎన్నో బలమైన కార్యాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ కార్యాలకి తగ్గట్టు కృతజ్ఞతలు మనం దేవునికి చెల్లిస్తూ ఉన్నామా? దేవునికి స్తోత్రం కలుగునగాక. నాకు ఒక వ్యక్తి తెలుసండి. ఆ వ్యక్తికి 2 ఆడపిల్లలు. పెద్ద కుమార్తెకి వివాహం చేసిన తర్వాత ఆ వ్యక్తికి ఆ పాపకి ఆ పెళ్ళైన కొద్ది నెలలకి గర్భఫలం వచ్చింది. గర్భఫలంలో ఆమెకి కాళ్ళు వాపులు వచ్చినాయి. కాళ్ళు వాపులు వచ్చి నరాలు ఉబ్బిపోయి కాళ్ళు వాపులు వచ్చి ఇక నడవలేదు, ఏది పట్టుకోలేకపోతుంది ఆ అమ్మాయి.
ఆయా ఈ అమ్మాయి కొంచెం కష్టమే అని చెప్పేసి అని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మేలు చేశాడు. ఆ గర్భఫలంతో ఉన్నప్పుడే తన భర్త తనతో ఉండటానికి ఇష్టపడక పుట్టింటికి పంపించేసాను, నువ్వు వద్దు పో అని చెప్పేసి అని. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు వస్తున్నాడంట. అసలు ప్రేమే చూపెట్టట్లేదంట, ఫోన్ చేస్తే ఎత్తట్లేదంట, అత్త మామూలు మాట్లాడినా కూడా మాట్లాడట్లేదంట, ఇంటికి పోయినా కూడా పలకరించట్లేదంట. అలాంటి వ్యతిరేక స్వభావం కలిగి ఉంటూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా కనేటప్పుడు కూడా ఆ అమ్మాయికి ఆ డెలివరీకి కావాల్సిన డబ్బులు కూడా లేకపోతే దేవుడు అన్నీ ఉచితంగానే అన్ని గొప్ప కార్యాలు చేశాడు. మరలా కనిన తర్వాత ఆడపిల్ల పుట్టింది, తన భర్త తనను ప్రేమించాడు, ఆ కాలు వాపు తగ్గిపోయింది, కావలసిన వాటన్నిటిని దేవుడు సమకూర్చాడు. ఒక ఇంచుమించుగా ఒక డెలివరీ అవ్వాలంటే ఎంత ఖర్చు అయింది? అది 40,000 50,000, అవునా కదా? వాటన్నిటి విషయాల్లో ఆ ఖర్చు కూడా లేకుండా ఒక మంచి డెలివరీని దేవుడు ఇచ్చాడు. అంత చేసిన దేవునికి ఈయన బయటకు వచ్చిన తర్వాత చెప్పిన మాట ఏందో చెప్పనా? ఆ దేవుడు గొప్పవాడయ్యా, ఆయనకి ఎంత ఇచ్చినా నేనేమి రుణం తీర్చలేను, అందుకే దేవుని కృతజ్ఞతాస్తుతులని చేతులు దులుపుకున్నాడు. హల్లెలూయా. నీకు 50,000 రూపాయలు దేవుడు మేలు చేసినప్పుడు కనీసం ఒక 5,000 పెట్టిన ప్రభునామాన్ని మహింపరచాలిగా. అర్థమవుతుందా? నీకు 10,000 రూపాయలు ఆరోగ్యం ఇచ్చినప్పుడు ఆ 10,000 ఒక 1,000 రూపాయలు పెట్టిన కృతజ్ఞత స్తుతి కూడా పెట్టుకోవాలిగా. లేదా ఒక 30,000 రూపాయలు కార్యం చేసినప్పుడు కనీసం ఒక 3,000 అనే దేవుని సన్నిధికి నువ్వు ఇవ్వాలిగా. ఈరోజు చాలా మందికి గొప్ప గొప్ప మేలులైతే అనుభవిస్తున్నారు, కానీ అనుభవించినటువంటి దేవుని గణపరచలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతా ఉన్నారు. దేవుడు మాకు ప్రేమించి 2 బిడ్డలను ఇచ్చారు. భయంకరమైనటువంటి కరోనా టైంలో ఆశ్రయ పుట్టాడు. 2 పిల్లలకి దాదాపు మంచి నార్మల్ డెలివరీ ఇచ్చారు. 2 పిల్లల మీద మహా అయితే ఒక 15,000 నుంచి 20,000 రూపాయలు ఖర్చు అయ్యి ఉంటాయి అంతే, అందుమించి ఎక్కువ ఖర్చు అవ్వాలా. మీరే చెప్పారు ఒక డెలివరీకి 50,000 అని, లేదా ఒక 40,000 అంటే ఇంచుమించుగా మాకు ఒక 70,000-80,000 రూపాయలు ఖర్చు అవ్వాలి 2 మీద. కానీ దేవుడు ఒక 15,000 రూపాయలను మొత్తం పూర్తి చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నాకు ఇంత గొప్ప మేలు చేశాడు. అది కరోనా టైంలో మనుషులు అనేవారు తిరగలేనటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడు నన్ను, నా భార్యను ప్రేమించి నాకు ఒక చక్కటి కుమారుడిని ఇచ్చాడని మీ అందరూ తెలిసిందే. 6వ నెలలో అన్నప్రాసన రోజు 10 మంది సేవకులు పిలిపించి, ఈరోజు ఒక సేవకుని పిలిపించి కుటుంబ ప్రార్థన పెట్టుకోవడమే మనకు కష్టం. ఎందుకు పాస్ గారి కానుక ఇవ్వాల్సి వచ్చింది? దేవుడు ఎంతో డబ్బును మాకు ఆదా చేశాడని 10 మంది సేవకులు పిలిపించి, బంధుమిత్రుల్ని, శ్రేయోభిలాషుల్ని, సంఘాన్ని పిలిపించి, ఇప్పటి వరకు ఎప్పుడు మా కుటుంబంలో దమ్మిరేని బెట్ల ఏ కార్యక్రమానికి. ఆ రోజు దేవుడు నాకు చేసిన గొప్ప కార్యం అని చెప్పేసి తలంచి ఎక్కడ డబ్బు విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా దాదాపుగా ఒక 40,000-50,000 రూపాయలు ఖర్చు పెట్టి కృతజ్ఞత స్తుతి కొడుకు పెట్టా. మీ అందరికీ తెలిసిన విషయమే అది. వాటన్నీ మిగిల్చుకుంటే మిగిలేయే కాదా నాకు? అలా దేవుని గణపరచుటను బట్టి 2వ డెలివరీ విషయంలో కూడా దేవుడు చక్కని కార్యం చేశాడు. ఈ రోజు నుంచి అది ఆ పుట్టిన నాటి నుండి ఈ రోజు వరకు పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒక పూట పొనుకోబెట్టడం కానీ, మూతికి చిక్కం పెట్టడం కానీ అలాంటి కార్యక్రమాలు ఏం లేవు. మూతికి చిక్కం పెట్టడం అంటే ఏంది? ఆక్సిజన్లు పెడతారు కదా. అయ్యా మీ పిల్లలకు బాగాలేదు, ఈరోజు హాస్పిటల్లో ఉంచాలి అన్న పరిస్థితులు రాలా ఇప్పటి వరకు. దగ్గు జలుబుకి టానిక్లకి హాస్పిటల్లో తీసుకెళ్ళాం, కానీ మీ పిల్లలకి ఆరోగ్యం బాగాలేదు ఒక రోజు బునుకోబెట్టండి, ఇదిగో మీ పిల్లలకి లేవు అలాంటి. ఎందుకు? ఘనంగా దేవుడు నా జీవితంలో కార్యం చేశాడు కాబట్టి, ఘనంగా దేవుని మహిమపరిచాను కాబట్టి. హల్లెలూయా. ఆ కృతజ్ఞత ఉంటుందండి మనకి. దావీదు అంటాడు కదా, నా ప్రాణం ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోమాకు. నీకు దేవుడు చేసిన మేలు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. నీ బిడ్డల విషయాల్లో, నీ కుమారుల విషయాల్లో, ఆపత్తికాల సమయంలో, మరణకరమైనటువంటి పరిస్థితుల్లో నీ ప్రార్థన, నీ మరణ, సేవకుల ప్రార్థన, సంఘ ప్రార్థన విని నీ బిడ్డలను కాపాడినటువంటి ఆ స్థితిని మనం మర్చిపోకూడదు. ఏం చేయాలి? రక్షించబడాలి. రక్షణ పాత్రను చేతపట్టుకోవాలి. ప్రభు నా పట్ల, నా పక్షాన్ని మేలు చేశాడు కనుక కృతజ్ఞతతో నా హృదయాన్ని దేవుడికి అప్పగిస్తున్నానని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకొని ఘనంగా ఒక స్తుతి కూడికను మనం ఏర్పాటు చేసుకోవాలి. అది దేవునికి కృతజ్ఞతా స్తుతి కలిగి ఉంటామంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బలిపీఠం అనుభవంలోకి రావాలండి మనం. కృతజ్ఞత బలిపీఠం మనలో ఉండాలి. ఈ బలిపీఠం ఎక్కడ కట్టాడంట అబ్రహాం గారు? ఆ సింధూర వృక్షం ఎక్కడ ఉంది? అది ఆ మమ్రే ఎక్కడుంది? హెబ్రోను అన్న మాటకు అర్థం ఏంటంటే సహవాసం. హెబ్రోన్ అన్న మాటకు అర్థం ఏంటంట? నీకు ఒక సహవాస బలిపీఠం ఉండాలి, నీకు ఒక సహవాసం ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదా, మన సహవాసం ఎవరితో? తండ్రి అయిన దేవునితో, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుతో, పరిశుద్ధాత్మ దేవునితో మన సహవాసం. బైబిల్లో ఒక రాజు ఉన్నాడండి, ఆయన పేరు యెహోషాపాతు.
ఆయన మిక్కిలి దుర్మార్గుడైన అమధ్యతో, చదువుతారు ఒకసారి 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనం. నేను ముగిస్తున్నాను ఈ మాటలు. 2వ దినవృత్తాంతముల యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించి అహజ్యాతో స్నేహం చేసి, చాలండి, మిక్కిలి దుర్మార్గుడైన అహజ్యాతో స్నేహం చేసి తర్షీషుకు వెళ్ళే ఓడలను తయారు చేద్దాం అనుకున్నాడంట. హల్లెలూయా. సరుకులు మోసుకుపోవటానికి పడవలు తయారు చేద్దామని ఒక దుర్మార్గుడితో సహవాసం చేశాడైన దేవుని నమ్మిన వ్యక్తి. వీరి ప్రయత్నం ఏమైనాయి అంటే ఆ సముద్రంలో నా ఓడలని అయిపోయినాయి అంట, బద్దలైపోయినాయి. తర్షీషుకు కూడా వినండి, నీ సహవాసం సరైన వారితో కాకపోతే నీ ప్రయత్నాలన్నీ భంగం అయిపోతాయి. నీ సహవాసం ఎవరితో? దేవునితో. నీ ప్రయత్నాలన్నీ దేవునితో చెప్పుకోవాలి. అయ్యా, నా బిడ్డల విషయంలో నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నీ సహాయం నాకు ఇవ్వండి, నీ ఆలోచన నాకు ఇవ్వండి, నువ్వు ఎలా నడిపించాలో నాకు తెలియచేయండి అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను దర్శించకుండా మానడు కదా. ఆయన ఎవరు? పిలిస్తే పలికే దేవుడు. ఆయన చూడండి, పలానా కులంలో పిలిస్తే పలుకుతారని లేదు. ఆయన క్రైస్తవ్యానికి కులం మతంతో సంబంధం లేదు. ఆయన తట్టు తిరిగి చేతులెత్తి, ప్రభువా నా కుటుంబ పరిస్థితి, ప్రభువా నా భర్త పరిస్థితి, ప్రభువా నా పిల్లల పరిస్థితి ఏంటయ్యా నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు నిన్ను దర్శిస్తాడు, ఒక చక్కని ఆలోచన నీకు ఇస్తాడు. ఈ సహవాసంలో నువ్వు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పక్క వారిని అడుగుతో, అయ్యా మా పిల్లల్ని ఏం చేయిస్తే బాగుంటుంది, వాడంటే నీకు నచ్చదు కాబట్టి, మీరంటే వాడికి నచ్చదు కాబట్టి ఏదో ఒక మీకు నష్టం కలిగించే పని ఒకటి చెప్పించి అడి చదివించి ఇడి చదివించి, మా చిన్నమ్మ వాళ్ళ పిల్లలు ఉన్నారు, చక్కగా చదువుకున్న ఆయన కూడా భయంకరంగా చదివాడు. ఆయన అంత చదువు చదివి కూడా వాళ్ళ పిల్లల విషయంలో ఆయన నిర్ణయం కాదు, పక్క వాళ్ళ నిర్ణయం. వాళ్ళు అడి చెప్పి ఇడి చెప్పి పాలిటెక్నిక్ చదివించి, మళ్ళీ ఇంటర్ చదివించి, మళ్ళీ డిగ్రీ చదివించి, ఇన్ని చదువులు చదివి ఇప్పుడు ఎటు కాకుండా వెళ్ళిపోయారు. ఏదో ఒక చిన్న ఉద్యోగం చూసుకొని బ్రతుకుతున్నారు. ఎందుకంటే మనుషుల సహవాసం మనల్ని పాడు చేస్తుంది. మనుషుల సహవాసం మనల్ని వ్యతిరేకమైనటువంటి అనుభవాలు మనం నడిపిస్తూ ఉంటాయి. మనుషుల సహవాసం మనకి ఎలాంటి మేలు చేకూర్చదు. ఈ సహవాసం ఎవరితో? దేవునితో. అందుకే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి యొక్క సహవాసం ఎలా ఉండాలంటే అపోస్తలుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండాలంట. నువ్వు దేవునితో సహవాసం చేయి, దేవుని సంఘంతో సహవాసం చేయి, ప్రార్థనలో సహవాసం చేయి, ప్రభు వాక్యంతో సహవాసం చేయి. ఆ సహవాసంలో ఎడతెగకుండు. ఆ సహవాసమే నిన్ను ఆశీర్వదించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు గ్రంథంలో అంటాడు కదా, ఆయనతో సహవాసం చేసిన యెడల మీకు సమాధానమును, అలాగునే మీకు మనుషుల సహాయం, నీకు సహవాసం మిమ్మల్ని కొన్నిసార్లు ఇబ్బందికి గురి చేసిద్దేమో కానీ దేవునితో చేసే సహవాసం మిమ్మల్ని ఆశీర్వాదంలో నడిపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఒక సహవాసపు అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. సహవాసపు బలిపీఠాన్ని, కృతజ్ఞత బలిపీఠాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు చేసిన ప్రతి మేలు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనం దేవుడు చేసిన ఏ మేలు మనం మర్చిపోకూడదు. నిద్రపోతున్నప్పుడు కూడా నేను లేపమ్మా, దేవుడు నీకు ఏం మేలు చేశాడంటే పలానా సంవత్సరంలో పలానా రోజు ఆ మేలు చేశాడు దేవుడు నాకు అని చెప్పే స్థాయిలోకి రావాలి. కానీ దేవుడు నాకు వద్దది. అలాంటి వ్యక్తుల జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేయడు. దేవుడు నీకు ఏం మేలు చేశాడు, ఉన్న పలంగా ప్రభు పలానా టైంలో ఆ మేలు చేశాడు అని దేవుని వాటిని బట్టి స్తుతించే వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ బలిపీఠం చూడండి, 22వ అధ్యాయము 8వ వచనం. నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకుని చెప్పెను. అబ్రహాం అక్కడ బలిపీఠాన్ని కట్టి కర్రను చక్కగా పేర్చి, చాలండి. ఇది ఎన్నో బలిపీఠం అంట. ఈ బలిపీఠం పేరు ఏంటంటే సమర్పణ బలిపీఠం. ఏ బలిపీఠం ఇది? అందరు చెప్పాలి, ఏ బలిపీఠం ఇది? మొదటి బలిపీఠం, రెండోది, మూడోది, నాలుగోది సమర్పణ బలిపీఠం. ఏమి సమర్పించాలి మనం? నీవు ప్రేమించేది. పోయిన వారం కూడా ధ్యానం చేసుకున్నావు కాబట్టి ఎక్కువ వివరించే ప్రయత్నం చేయను. నువ్వు దేన్ని ప్రేమిస్తా ఉన్నావు? కొంతమందికి బట్టలంటే ఎక్కువ ప్రేమ, బట్టలు కొనుక్కోకుండా ఉండలేరు. కొంతమందికి డబ్బు అంటే భయంకరమైన పిచ్చి, కొంతమంది లోకపు పిచ్చి, కొంతమంది సుఖభోగాలు పిచ్చి. ఆ పిచ్చిలో పడి దేవుని కూడా మర్చిపోతా ఉన్నారు.
కొంతమందికి టీవీలు సీరియల్ అంటే పిచ్చి, ఆ పిచ్చిలో పడి ఆరాధన క్రమాలు కూడా మర్చిపోతా ఉన్నారు. కొంతమంది డబ్బు పిచ్చి, ఆ పిచ్చిలో పడి ఈరోజు ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలని గ్రహింపు కూడా లేకుండా పనులకు వెళ్ళిపోతా ఉన్నారు. నువ్వు వేటినైతే అపరిమితంగా ప్రేమిస్తున్నావో దాన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టి ఆ విషయంలో ఒక సమర్పణ కలిగి ఉండి, ప్రభువా నీకన్నా ఇవేవి నాకు ఎక్కువ కాదు, నాకు నువ్వే ఎక్కువ అని దేవునికి ఎదుట ఒక సమర్పణ బలిపీఠను మనం కట్టుకోవాలంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తినే ఆహారంలో, కట్టుకునే బట్టలలో, లోకంలో, ధనములో కూడా ప్రభు ఎదుట ఒక సమర్పణ కలిగి ఉండాలి. మనం సమర్పణ కలిగిన వ్యక్తి యొక్క గుణం చెప్పనా? సమర్పణ కలిగినటువంటి వ్యక్తి యొక్క గుణం ఏంటంటే ఎల్లప్పటికీ ఇట్లా తల వంచుకొని ఉంటామే. ప్రభు ఏదైనా పని చెప్తాడా, ఆ పని చేసి మరలా తలదించుకొని ఉంటుంది. పెత్తనం చేయరు, హడావిడి చేయరు, ఎక్కువగా మాట్లాడరు, మృదువుగా వినయం కలిగి లోబడే స్వభావం కలిగి ఉంటారు. అంతే. ప్రభు చెప్పిన పాటని సరేనయ్యా, సరేనయ్యా. ఇది సమర్పణ వ్యక్తి యొక్క లక్షణం. ఇది అలా కాదు కదా, నువ్వు ఎందుకు ఆ పని చేపిస్తున్నావు, పొద్దుగూలు ప్రార్థన పెడతావు, నువ్వు పొద్దుగూలు వాళ్ళెమ్మటి వెళ్ళి వాళ్ళ గృహాలమ్మటి వీళ్ళ గృహాలు మమ్మల్ని రమ్మంటారు ఏంది? అది సమర్పణ కలిగిన వ్యక్తుల యొక్క లక్షణాలు కాదు. ఇది నేను సమర్పణ కలిగి ఉన్నానంటే నీలో ఎప్పుడు ఒక మృదువు స్వభావం. ఓకే, తలదించుకొని చేతులు కట్టుకొని నిలబడటమే ఒక సమర్పణ కలిగినటువంటి వ్యక్తి యొక్క స్వభావం. అలాంటి గుణాన్ని దేవుడు మనకి ఇచ్చును గాక. ఒక ప్రత్యక్షత బలిపీఠను కట్టుకునే అనుభవంలోకి దేవుడు మనల్ని నడిపించును గాక. ఒక ప్రార్థన బలిపీఠను సిద్ధపరచుకునే అనుభవంలోకి దేవుడు మనల్ని తీసుకొచ్చును గాక. ఎల్లప్పుడూ దేవుని దగ్గర కృతజ్ఞత కలిగి ఉండే అనుభవంలోకి దేవుడు మనల్ని తీసుకొచ్చును గాక. ఆయన ఎదుట ఒక సమర్పణ బలిపీఠను కలిగి ఉంటే దేవుడికి సహాయాన్ని అనుగ్రహించును గాక. ఎందుకు బలిపీఠం అంటే ప్రభువు దిగి వచ్చి మనల్ని ఆశీర్వదించడానికి. ఎక్కడెక్కడైతే మనం బలిపీఠాన్ని అనుభవాన్ని కలిగి ఉంటామో ఆ నామమున జ్ఞాపకార్థముగా ఉన్న ప్రతి స్థలములో కంట దేవుడు దిగి వచ్చి మనల్ని ఏం చేస్తాడు? ప్రభు నిత్యముగా మనల్ని ఆశీర్వదించుటకు బిగ్గరగా చెప్పలు కూడా ప్రభు నామమున మహిమపరుద్దాం.